ఇంకో ఇది ఏమే వాళ్ళ కోఆపరేషన్ వచ్చే విధంగా పోలీసింగ్ చేస్తే అందరు కూడా కమ్యూనిటీ పోలీసింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి విలేజ్ విజిట్స్ చేసుకుంటూ ప్రజలతో టచ్ లో ఉండి రోజువారీగా కంపల్సరీగా అందరూ 2 గంటల పాటు 3 నుండి 5 వరకు ప్రజల్ని కలవాలని, వాళ్ళ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసెస్ నుండి పనిచేయాలని ఈ విధంగా అన్ని కూడా చెప్పడం జరిగింది. సో ప్రజలకు మేము అన్ని రకాలుగా అందుబాటులో ఉంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. విద్యా సంస్థలు ఉన్నాయో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, స్కూల్స్, కాలేజెస్, ఆ మేనేజ్మెంట్స్ కేవలం ఫీజు వసూలు చేసి పిల్లలకు చదువు చెప్పడమే కాదు, మాకు చాలా కేసెస్ లో దాదాపు గత సంవత్సరం 875 మంది స్టూడెంట్స్ ని ఈగిల్ ద్వారా వాళ్ళు పట్టుకోవడం జరిగింది, అంటే కన్జ్యూమ్ చేసేవాళ్ళు. కానీ ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు, రిపోర్ట్ కూడా చేయలేదు. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచనలో ఉందంటే వీరిపైన బాధ్యత పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ లోపల జరిగే విషయాలు వాళ్ళకే తెలుస్తాయి.